హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోలే ప్రాసెస్ అనేది సింపుల్గా తెలుసుకుందాం. గైస్, ఇక్కడ మనం యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు లైవ్లో అయితే చూపిస్తాను గైస్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, అలాగే మీరు ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి గైస్. సో ఇక్కడ మీరు కనుక క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డు మీకు కూడా అక్కడ కనబడుతుందని చెప్పి గ్యారంటీ లేదు గైస్. ఇక్కడ మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, క్రెడిట్ స్కోర్ని బట్టి ఎప్పటికప్పుడు ర్యాండమ్గా అక్కడ కార్డ్స్ అనేవి షో అవుతూ ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన కానీ సెలెక్ట్ చేసుకునేసి అప్లికేషన్ మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. గైస్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఫాలోఅప్ చేసుకోవచ్చు. మరి యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే మీరు మీ యొక్క మొబైల్ యూజ్ చేసుకుని వితిన్ 5 minutesలో యాక్సిస్ బ్యాంక్ యొక్క ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడి నుంచి మాత్రం ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తారంటే మాకు రెఫరెన్స్ అనేది ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. సో తద్వారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే తప్పకుండా రిప్లై చేయడం జరుగుతుంది. మరి ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ను మీరు క్లిక్ చేస్తారంటే ఫస్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీకు ఆర్వీఐ అండ్ ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని కనబడుతుంది. మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి, లేకపోయినట్టయితే నో అని క్లిక్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీ ఏ బ్యాంక్ కస్టమర్ అయినా కూడా మీకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఇక్కడ ఇటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏం లేవు. మరి మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ కనబడుతుంది కదా, ఇందులో మొబైల్ నెంబరు, తర్వాత పాన్ కార్డు, పిన్ కోడ్, నెట్ యాన్యువల్ ఇన్కమ్, అలాగే ఇక్కడ చిన్నగా క్యాప్చర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. ఎప్పుడైతే మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మీ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ సిబిల్ స్కోర్ని బట్టి మీ యొక్క కార్డు డిసైడ్ చేయడం జరుగుతుంది, మీకు కార్డు ఇవ్వాలా వద్దా అని చెప్పి. సో కార్డు ఇవ్వడానికి నెంబర్ ఆఫ్ వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్సిస్ బ్యాంక్ అనే కాదు, చాలా బ్యాంక్స్ కండిషన్స్ ఫాలో చేస్తూ ఉంటాయి. ఇక దీని తర్వాత స్టెప్ మీకు ఫార్వర్డ్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు ఏదో కార్డ్కి అప్రూవ్ అయినట్టు అనమాట. ఇక్కడే మీకు స్టాప్ అయినట్టయితే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ అయితే రాదని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడు కనుక ఇక్కడ రిజెక్ట్ అయిందనుకోండి, మీరు ఒక 6 months అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ ఒక కూలింగ్ పీరియడ్ అనేది 6 months అయితే ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డ్ అప్లై అయిన తర్వాత అది డిక్లైన్ అయిందంటే మినిమం 6 months వెయిట్ చేసినప్పుడు మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు మీకు ఏదైనా కార్డ్ ఎలిజిబుల్ ఉన్నట్టయితే వెంటనే కార్డ్ అయితే కనబడుతుంది గైస్. ఇక్కడ మీరు గమనించారంటే యాక్సిస్ యొక్క మై జోన్ క్రెడిట్ కార్డ్, అలాగే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్, తర్వాత ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, 3 క్రెడిట్ కార్డ్స్ కనబడడం జరిగాయి. ఇందులో మీరు గమనించారంటే యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్ అనేది మనకి 0 ఫీతో వచ్చింది, అలాగే నియో కూడా 0 ఫీ. తర్వాత ఇక్కడ మనకి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అనేది 500+ ఛార్జెస్ కనబడుతుంది. సో ఈ 3 క్రెడిట్ కార్డ్స్ చెప్పాలంటే అబ్సల్యూట్గా ఫ్రీ అనమాట. నాకు కూడా యాక్సిస్ బ్యాంక్ యొక్క మై జోన్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ ఉంది, అలాగే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా అది రూపే వేరియంట్ లైఫ్ టైం ఫ్రీ అయితే ఉంది గైస్. సో కొద్దిమందికి మాత్రమే ఇక్కడ ఛార్జబుల్ అనమాట క్రెడిట్ కార్డ్స్. సో అది డిపెండ్ అవుతుంది గైస్, డిపెండ్స్ అపాన్ క్రెడిట్ ప్రొఫైల్ అనమాట. నేను అప్లై చేసిన విధంగా మీకు రాకపోవచ్చు, మీరు అప్లై చేసిన విధంగా నాకు రాకపోవచ్చు అనమాట. సో కాబట్టి ఇదైతే మీరు గమనించాల్సిన విషయం. ఇక్కడ శాంపుల్ కోసం మనం నియో క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి మొబైల్ నెంబర్ మనం ఇచ్చాం కదా, సో దానికి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం ఓకే చేసుకొని ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది సో దాన్ని ఆ విధంగా ఉంచేయండి. మనం రెఫరల్ కోడ్ ద్వారా మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి నా లింక్ ద్వారా ఆటోమేటిక్గా నా రెఫరల్ కోడ్ ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. సో దాన్ని స్కిప్ చేసుకోండి. ఇక సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ ఆప్షన్లో చూసామంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, ఇవన్నీ డీటెయిల్స్. సో ఇంకా ఎక్స్ట్రా బేసిక్ డీటెయిల్స్ అని అడుగుతాయి అనమాట. సో ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తోనే మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ అన్నిటికీ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని మీ వద్ద అయితే ఉంచుకోండి గైస్. ఇక ఫర్దర్గా నేమ్ డిజైర్డ్ ఆన్ కార్డ్ అని చెప్పి కనబడుతుంది. సో మీరు క్రెడిట్ కార్డ్ పైన ఎటువంటి పేరు రావాలి అని అనుకుంటున్నారో ఆ పేరుని ఇక్కడ ఎగ్జాక్ట్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పేరు అనేది ఎప్పుడు కూడా మీ యొక్క పాన్ కార్డ్తో మ్యాచ్ అయ్యేటట్లు క్రెడిట్ కార్డ్ పైన ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఏమైనా బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదంటే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ ఫర్దర్గా సబ్మిట్ చేయాలనుకోండి ఎవరికైనా, అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పేరు మ్యాచ్ చేస్తారు వాళ్ళు. ఆధార్ కార్డు పైన, పాన్ కార్డు పైన ఒకటే పేరు ఉండాలని చెప్పి. కాబట్టి ఆ విధంగా వచ్చేటట్టు మాత్రమే పూర్తి పేరుని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత ఇక మదర్స్ నేము, తర్వాత ఫాదర్స్ లేదా స్పౌస్ నేము, చివరిగా మ్యారిటల్ స్టేటస్. సో మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దీని తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత ఎంటర్ ఆఫీస్ అడ్రస్ కనబడుతుంది. సో రెసిడెన్షియల్ అడ్రస్ అన్నప్పుడు ఒక పాపప్ విండో ఓపెన్ అయిపోతుంది.
ఇందులో మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఏంటి, తర్వాత ఏరియా ఏంటి, తర్వాత అంటే మీ నియర్ బై ఏరియా ఏంటి, మీ యొక్క ఊరు ఏంటి, డిస్టిక్, మండలము, తర్వాత స్టేట్ అన్నీ కూడా డీటెయిల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పిన్ కోడ్తో సహా హ్యాష్ట్యాగ్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అప్డేట్ ఇచ్చిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేస్తామంటే ఫర్దర్గా మనకు ఆఫీస్ అడ్రస్ కూడా కనబడుతుంది గైస్. సో ఆఫీస్ అడ్రస్ కనుక మనం క్లిక్ చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో కూడా హ్యాష్ట్యాగ్గా మీరు కనుక సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఇక్కడ అంటే ఎంప్లాయ్ అయినట్టయితే ఆఫీస్ అడ్రస్ ఫిల్అప్ చేసుకోండి. లేదు మీరు ఏమైనా చిన్నగా ఇంట్లో బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్ అనేది సాలరీడ్ పర్సన్కి, బిజినెస్ పర్సన్స్కి, ఒక నార్మల్ పర్సన్స్ అందరికైతే వస్తుంది గైస్. ఇక్కడ పెద్ద రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. సో డాక్యుమెంట్స్ కూడా పెద్దగా అడగట్లేదు. చూసారా, సింపుల్గా స్టెప్స్ అయితే ఫాలో అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎంప్లాయ్ అయినట్టయితే ఎంప్లాయీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తుంది దాని అడ్రస్ అనమాట. సపోజ్ మీరు నార్మల్ పర్సన్ అయినట్టయితే మీ యొక్క అడ్రస్ మళ్ళీ ఇంకోసారి అయితే ఫిల్అప్ చేయండి. సో పెద్ద ప్రాబ్లం కాదు. సపోజ్ మీరు కనుక కస్టమర్ కేర్ మీకు కాల్ చేసి పర్మనెంట్ అడ్రస్ తర్వాత వచ్చి మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఒకటే ఉందని చెప్పినట్టయితే అప్పుడు నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయీని మనకైతే ఇక్కడ వర్క్ చేయట్లేదు, సో ఓన్గా ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటున్నా అని చెప్పాను కూడా ఫిల్అప్ అయిపోతుంది గైస్. సో ప్రాబ్లం అయిపోతుంది, ఫార్వర్డ్ అయిపోతుంది మీ యొక్క అప్లికేషన్. సో ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతారు. సో రెసిడెన్షియల్ ఈమెయిల్ అడ్రస్ కావాలా లేదంటే ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్కి మీ యొక్క కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి అడుగుతారు. మీరు రెసిడెన్షియల్ అయితే ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ బటన్ క్లిక్ చేసామంటే దీని తర్వాత నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అడుగుతారు. సాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే క్లిక్ చేసాము. క్లిక్ చేసిన వెంటనే మీరు మంత్లీ ఇన్కమ్ తర్వాత వచ్చి ఇక్కడ ఎంతైతే సంపాదించడం జరుగుతుందని చెప్పి అడుగుతుంటారు. సో యాన్యువల్ ఇన్కమ్గా మనం ఓవరాల్ తీసుకున్నట్టయితే ఒక 2.5 lakh కంటే ఎక్కువగా పెట్టేయండి. సో అదొక మినిమం బేసిక్ యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఎవరికైనా సరే. తర్వాత ఆక్యుపేషన్ కోడ్, సోర్స్ ఆఫ్ ది ఫండ్ అంటే ఫండ్స్ ఎలా ఉంటాయి, మీ ఓన్ అమౌంట్ సంపాదిస్తున్నారా, తర్వాత పేరెంట్స్ అమౌంట్ ఇలా ఉంటుందని చెప్పి అడుగుతుంటారు. ఇవన్నీ హ్యాష్ట్యాగ్స్ ఇచ్చేయండి. తర్వాత నేచర్ ఆఫ్ ది బిజినెస్, సో మీరు ఏ వర్క్ చేస్తున్నారు అంటే ఏ కేటగిరీకి సంబంధించి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటా లేదంటే సర్వీసెస్, ఐటీనా, సో ఇలా బిజినెస్ సంబంధించా ఇవన్నీ కూడా అడుగుతుంటుంది. సో దాంట్లో మీరు దేంట్లో వర్క్ చేస్తున్నట్టు దాన్ని తీసుకోండి. తర్వాత కంపెనీ నేమ్, సో ఇక్కడ చెప్తున్నా కదా, మీరు కనుక కంపెనీని ఓన్ చేసుకున్నట్టయితే కంపెనీ నేమ్ మెన్షన్ చేసేయండి. లేదు మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మళ్ళీ మీ పేరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. తర్వాత ఓనర్షిప్ టైప్ అడుగుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే ఓనర్ అని చెప్పి పెట్టేయండి. ఏదైనా మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే అక్కడ ఎంప్లాయీగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ బిజినెస్, సో ఇక్కడ మీరు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నట్టయితే ఆ బిజినెస్ ఎంటర్ చేసేయండి. లేకపోయినట్టయితే పర్లేదు ఫ్రెండ్స్, ఒక 2-3 years అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్దర్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్లో న్యూ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఆ క్రెడిట్ కార్డ్కి ఇప్పుడు మనం అప్లై చేసామన్నమాట. ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు మెయిల్ రావడం జరుగుతుంది, అలాగే మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఇక ఫర్దర్గా మనకి నెక్స్ట్ స్టెప్లో వీడియో కేవైసీ అయితే ప్రాసెస్ చేస్తారు గైస్. మీ యొక్క అప్లికేషన్ ఓకే అయినట్టయితే వీడియో కేవైసీలో మనకి మీ యొక్క ఓన్ పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ పాన్ కార్డ్ అనమాట. తర్వాత ఒక బ్లాంక్ షీట్, తర్వాత ఒక పేపర్ తీసుకున్నట్టయితే మీ యొక్క పాన్ కార్డు, తర్వాత మీ ఫోటో అనేది తీసుకుంటారు వాళ్ళు. అలాగే బ్లాంక్ పేపర్ మీద సైన్ అనేది డిజిటల్గా ఫార్మాట్లో మనం చేయాల్సి ఉంటుంది. సో సైన్ చేసినట్టయితే వాళ్ళ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. మీకు అడ్రస్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు, అంతకంటే పెద్దగా ఏం అడగరు. సపోజ్ మీకు కనుక ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చినట్టయితే అప్పుడు మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఇంటికి వచ్చేసి లేదంటే ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా లేదా మాత్రమే చూస్తారు, అంతకంటే పెద్దగా ఏం వాళ్ళే వెరిఫై చేయరు. ఇప్పుడైతే మ్యాక్సిమం ఫిజికల్ వెరిఫికేషన్ స్కిప్ చేసేసారు, వీడియో కేవైసీతోనే వర్క్ అయితే అయిపోతుంది గైస్. ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్, నా దగ్గర ఒక 14 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఒక్కటి కూడా ఇంతవరకు ఫిజికల్ వెరిఫికేషన్ ఎవరు రాలేదు. డైరెక్ట్గా వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవడము, తర్వాత కార్డ్ అప్రూవ్ అయినట్టయితే ఇంటికి డెలివరీ అవ్వడమే. సో ఇదన్నమాట ప్రాసెస్. మరి దాని తర్వాత మీరు కనుక వీడియో కేవైసీ కంప్లీట్ అయినట్టయితే వితిన్ 7 daysలో ఖచ్చితంగా మీకు కార్డ్ అయితే అప్రూవ్ రావడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ చాలామంది కమెంట్ ఏం చేస్తున్నారంటే, అన్న మాకు క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన తర్వాత 1 month 2 month టైం తీసుకుంటుంది, సో ఇంతవరకు డెసిషన్ పెండింగ్ అని వస్తుందంటే మీరు కస్టమర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో కొన్ని సందర్భాల్లో ఒక 50 days అయితే టైం తీసుకుంటారు, కానీ 50 days అనేది కంటిన్యూస్ కాదనమాట. మనకు 15 working days అని వాళ్ళు చెప్తారు. సాటర్డేస్, సండేస్ ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పండుగలు కూడా ఉండవు కదా. సో ఇలా కొద్దిగా డిలే ప్రాసెస్ అయితే ఉంటుంది. లేదంటే మీ యొక్క కస్టమర్ కేర్ కాల్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అది ఫార్వర్డ్ అవ్వదు అనమాట, అలాగే పెండింగ్లో అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఎక్కువ రోజులు 1 month కంటే ఎక్కువ ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా కస్టమర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి గైస్. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇలా అప్లై చేశారంటే ఇక్కడ మీరు గమనించారు కదా, ఎటువంటి డాక్యుమెంట్స్ ఇంకా మనం సబ్మిట్ చేయలేదు, వాళ్ళు ఏం అడగలేదు కూడా మనకి. సపోజ్ మీకు కనుక ఇన్కమ్ ప్రూఫ్ అడిగినట్టయితే ఖచ్చితంగా మనకి స్టెప్స్లో ఫాలో అయ్యామన్నమాట. మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఐటీఆర్ కావచ్చు, లేదంటే మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ స్లిప్ కావచ్చు, ఇవన్నీ అడుగుతారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి మనకి ఏం పెద్దగా ఏమి అడగలేదు. ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే అలాగే క్రెడిట్ కార్డ్ ఏమైనా ఓల్డ్ ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు ప్రూఫ్ కింద ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు ఇది కూడా ఇచ్చారంటే ఒక 30,000 కంటే
ఎక్కువ లిమిట్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అయితే మీకు ఓల్డ్ క్రెడిట్ కార్డ్ దాని యొక్క స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి. దాని బేస్ కూడా మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇలా నేను చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఛాన్సెస్ అనమాట. ఒకసారి కస్టమర్ కేర్ మీద కాంటాక్ట్ అవ్వండి గైస్, మీ దగ్గర ఏమీ ఇన్కమ్ ప్రూఫ్స్ లాంటివి లేకపోయినట్టయితే. సో ఇదనమాట ఓవరాల్గా యాక్సిస్గా క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సింపుల్ ప్రాసెస్. మీకైతే ఖచ్చితంగా స్టెప్స్ అర్థమై అనుకుంటాను. మరి ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.